అతి మంచితనం నీకు ఎక్కువైతే చివరికి జరిగేది ఇదే. బాగా గుర్తుపెట్టుకో. నీ బలహీనతల్ని బయట పెడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. తేనె తీయగా ఉంటుంది కదా అని దాన్ని నీరులా తాగకూడదు కదా, అది మంచిది కాదు. అలానే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు అని నీ బలాన్ని కానీ నీ బలహీనతల్ని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. గుర్తుపెట్టుకో, అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. ఎందుకంటే అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది. కానీ మంచి స్వభావం లేని లోటును ఎంత అందమైనా సరే ఎప్పటికీ కూడా పూరించలేదు. తలదించుకున్న ప్రతి వారు తప్పు చేసినట్లు కాదు, అలానే తగ్గిన ప్రతి వారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది అని తెలుసుకో. మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది. మీరు దేనికి కూడా బాధపడకండి. ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడు, నీకే అర్థమవుతుంది. కొన్ని పరిచయాలు అలానే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు అని తెలిసినా సరే వదులుకోలేనంతగా ప్రేమని పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితమంతా ఒంటరిగానే కదా అనిపిస్తుంది. మంచితనం అనేది మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకి శత్రువులవుతారు. జాగ్రత్తగా ఉండు. కావాలనే ఒకరు దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అప్పటికే వాళ్ళ దగ్గర కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. మానవ సంబంధాలకి మరణం అనేది ఎప్పటికీ కూడా ఉండదు. కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానాలతోనే అవి దూరం అయిపోతూ ఉంటాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది. అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ కూడా అబద్ధమే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు కాబట్టి. బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకొని నిలబడడం అంత సులభం కాదు. ఒక మంచి పుస్తకం ఎలా అయితే అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలానే అర్థం కాడు. ఏదైనా సరే లోతుగా చదవాల్సింది. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా సరే అని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క, వేరొకరి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నిజమే కదా. నమ్మకం అనే పదం వింటేనే చాలామందికి నవ్వొస్తుంటుంది. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే అసలు నవ్వు రాకుండా ఇంకేమొస్తుంది చెప్పు. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది. ఇక ఇటుకలన్నీ కలిపితేనే కదా గోడలా మారుతుంది. గోడలన్నీ కలిపితేనే ఒక భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకి లేదు. ఎంత విచిత్రమో చూడు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతల వాళ్ళని నమ్మేటట్లు చేయడమే. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. బాధ్యతల్ని గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం. ఇక చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడమే మూర్ఖత్వం అంటే. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం వెతుకు. వచ్చిన అవకాశంలో కష్టాన్ని అస్సలు వెతకకు. ఊహ అనేది అందంగా ఉండాలి, కానీ అపార్థంతో అస్సలు నిండి ఉండకూడదు. అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను పూర్తిగా దూరం చేస్తుంది. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు,
జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. మందిలో ఒక్కడిగా ఎప్పుడూ ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పావుగా అస్సలు ఉండకు. ఆట ఆడే ఆటగాడిగానే నువ్వు ఉండు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టం చూపించకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎవ్వరూ కూడా అస్సలు పోగొట్టుకోలేరు. ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకు. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదు అని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే సమాజానికి ఎంతో ప్రమాదకరం. నిజమే కదా. మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. టైం అనేది కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మాట కన్నా మౌనమే మేలు కదా. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని కాదు అర్థం. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం చేసుకోండి. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు. ఆ భయమే నీకు ఖచ్చితంగా భయపడుతుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. ఎందుకంటే అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. అసలు జీవితమే ఒక విచిత్రం. ప్రతి వారు పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనేవారు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు. కానీ మాట తప్పితే మళ్ళీ అస్సలు వెనుకకి తీసుకోలేం. పరిగెత్తడం అందరికీ తెలుసు. పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే కదా తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అని అనుకో. నిన్ను నువ్వే గెలిచినట్లు. శాశ్వతం కాని వాటి చుట్టూ తిరుగుతూ మనం శాశ్వతం కాదు అన్న నిజాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు. జరగాల్సిన దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. గుర్తుపెట్టుకో, ఓర్చుకోవడం మార్చుకోవడం నేర్చుకుని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఒకవేళ చేసుకున్నా ఆనందం ఉండదు. కలిసి బ్రతకాలనుకున్నప్పుడు అవతల వ్యక్తుల్లో ఉన్న లోపాలని ఓర్చుకోవాలి. మన అలవాట్లు కూడా కొన్నిటిని మార్చుకోవాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువని వదులుకోవడం అవుతుంది. నిన్ను బాధ పెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు కదా. ఏ రోజైతే మన మౌనం అవతలి వ్యక్తిని నొప్పించలేదో ఆ రోజే మనం తెలుసుకోవాలి అసలు ఆ వ్యక్తికి మనం అక్కర్లేదు అని. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడమే గొప్ప విషయం. అంటే కష్టం అనేది ఎవరు కొనే వస్తువు కాదు. ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే ఈ కష్టసుఖాలు అంటే. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితం అనేది ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.